భారతదేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఓనర్ వక్ఫ్ బోర్డ్. ఇందులో పార్లమెంట్ కొన్ని రకాల మార్పులు చేయాలని చూస్తోంది. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిలీజియస్కి సంబంధించిన ప్రజలు తమ వద్ద ఉన్న మూవబుల్ లేదా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని వక్ఫ్ బోర్డ్కి దానం చేసినట్లయితే వీటన్నింటినీ వక్ఫ్ బోర్డ్ మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రాపర్టీస్ ద్వారా వచ్చిన రెవెన్యూని వక్ఫ్ బోర్డ్ వేరువేరు అవసరాల కోసం, రిలీజియస్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. ఇలాంటి వక్ఫ్ బోర్డ్లో గవర్నమెంట్ ఏ రకాల మార్పులు చేయాలనుకుంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీస్ ట్రాన్స్పరెన్సీగా ఉన్నాయా లేదా, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది తెలుసుకోవడం. రెండవది, ఇందులో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని ఇన్వాల్వ్ చేసి వాటికి సంబంధించిన మానిటరింగ్ చేయడం. వక్ఫ్ బోర్డులో ఇంతవరకు మహిళలకి ఎటువంటి సాధికారత లేదు. సో అలాంటి వక్ఫ్ బోర్డులో మహిళల సాధికారతను మ్యాండేటరీ చేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కింద కామెంట్లో తెలియజేయండి.